జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఇజ్రాయెల్ మిలిటరీ విమానాలు మన భారతదేశంలో ల్యాండ్ అయినాయి నా సామి రంగా ఈ విషయం తలుచుకుంటా ఉంటేనే ఒళ్ళంతా కూడా పొలకరించిపోతుంది అంటే మామూలుగా ఉండదు న్యూస్ సరే అసలు ఇజ్రాయెల్ మిలిటరీ విమానాలు మన దేశంలో ల్యాండ్ అయినాయంటే ఏ స్థాయిలో పాకిస్తాన్ మీద దాడులు చేస్తారన్న ఆలోచన వస్తూ ఉంటేనే మనసంతా కూడా ఉవ్విళ్ళూరిపోతుంది సరే ఇక విషయానికి వస్తే మొన్న 2 రోజుల క్రితం అనంతనాగ్లోని పహల్గాం ప్రాంతంలో ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు మన హిందువులపైన విచక్షణారహితంగా దాడి చేసిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే మొత్తంగా 7 మంది తీవ్రవాదులు ఈ ఘటనలో పాల్గొన్నట్టు తెలుస్తుంది ఈ తీవ్రవాదులు హిందువులైనటువంటి మగవాళ్ళను గుర్తించి ఏదా కాల్చి చంపేశారు చంపే ముందు వాళ్ళ చేత అల్లాహు అక్బర్ అని చెప్పేసి నినాదాలు చేయించి మరీ చంపినారు కొంతమంది అయితే మేము అల్లాహు అక్బర్ అంటాము మేము అదేంది కల్మా చదువుతాము అని చెప్పినా కూడా నువ్వు ఏమి చెయ్యి వదల్లా నువ్వు హిందువా అంతే వేరే మాటలే చంపేశారు ఆ మాదిరిగా ఇక్కడ నేను ఒక మాట చెప్తాను అనుకుంటున్నాయా ఇప్పుడు వాళ్ళు మతం ఆధారంగానే కదా చంపిందే అంటే ముస్లింలు వాళ్ళ జోలికి పోలా వాళ్ళ పక్కకు పంపించేశారు ఎవరైతే హిందువులు ఉంటారో ఎవరైతే ముస్లిమేతరులు ఉంటారో వాళ్ళు మాత్రమే చంపినారు కదా అవునా కదా ఇక్కడ సరే మన చుట్టూ ఉండే వాళ్ళంతా ముస్లింలు ఉన్నారు కదా ఇప్పుడు ఏమో ఎట్లా ఆలోచన చేస్తారు ఒరే ముస్లింలు మాత్రం వాళ్ళు ఏమి చేయలేదు హిందువులు మాత్రం చంపినారు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి హిందువులంతా కూడా ఈ రోజు లేరు కనుమరుగు అయిపోయినారు ఈ రోజు ఆడ ఒక్కరు కూడా హిందూ లేరు ఇంకా పాకిస్తాన్ లోను బంగ్లాదేశ్ లోను హిందువుల పరిస్థితి మనకు బాగా తెలుసు అంతేందుకు జమ్మూ కాశ్మీర్లో కాశ్మీరీ పండితులను ఓచుకోత కోసి వాళ్ళని అక్కడి నుంచి తరుముకున్నారు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుందో అందరికి తెలిసిందే కదా ఇప్పుడేమో ఈ మాదిరిగా హిందువులను ప్రత్యేకంగా టార్గెట్ చేసి వాళ్ళని చంపేశారు అలాంటప్పుడు యావత్తు ముస్లిం సమాజానికి అంతటి కూడా ఈ సెట పేరు వచ్చాది కదా ఏది వీళ్ళు తీవ్రవాద మనస్తత్వం ఉండేవాళ్ళు ఇట్లా అనేసి మాకు కాబట్టి అందరూ ఒకటే కాదు వాళ్ళు వేరు మేము వేరు అని చెప్పేసి వీళ్ళంతా కూడా ఈ దాడిని అయితే ఖండించాలి కదా ముక్తకంఠంతో అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆలోచన వచ్చాది అవునా కాదా మరి వాళ్ళు కూడా ఏం చేయాలా సపోజ్ ఈరోజు శుక్రవారం రోజు నమాజ్కి అని చెప్పేసి అందరూ కూడా పోతారు అంటే ప్రతిరోజు పోని వాళ్ళు కూడా వీలైనంత వరకు శుక్రవారం రోజు నమాజ్కి అయితే పోతారు మసీదులు పోతారు మరి ఆ మసీదు దగ్గర నుంచి నాయనా వాళ్ళు వచ్చేసి తీవ్రవాదులు వాళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళు దుర్మార్గులు వాళ్ళు చేసిన తప్పు ఇక్కడ ఏదో అందరం కూడా కలిసి ఉన్నాం హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ సిక్కులు అందరం కూడా కలిసి ఉన్నాం మాకు అందరూ ఒకటే వాళ్ళు వేరు మేము వేరు అందరినీ కూడా తీవ్రవాదులుగా చూడగాకండి అందరిది ఆ మనస్తత్వం ఉండదు మేము ఈ దేశంలో పుట్టాం మేము భారతదేశాన్ని ప్రేమిస్తున్నాము అని చెప్పి ఎంతమంది స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఇప్పుడు వీళ్ళు గమ్మునున్నారంటే మౌనం అర్ధంగీకారం అన్నట్టు వాళ్ళు చేసిన పని సమర్థించడం అనుకోవాలా లేకపోతే ఒప్పుకుంటున్నారు అనుకోవాలా ఏమనుకోవాలా దీన్ని ఏ ఘాట్లో కట్టేయాలో నాకు అర్థమే కావడంలే మీకేమన్నా అనిపిస్తుందేమో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు యాడ్నో పాలస్తీనాలో ఇజ్రాయెల్ వాళ్ళు పోయి వాళ్ళు దాడి చేస్తారంటే ఈ వారంతా క్యాండిల్ ర్యాలీలు ఎంత లేని పని పోహడాలని అంతా చేశారు ఏడా పాలస్తీనా జెండాలు ఎగరేసి మరి ఇప్పుడు ఏమైంది కాదు మిగతాటి అన్ని పక్కన పెడితే మతం ఆధారంగా మతం అడిగి మరీ చంపినారంటే మరి దీని మీద మీరు ఎందుకు స్పందించరు ఖచ్చితంగా స్పందించాలి కదా ఒకవేళ మీరు స్పందించలేదంటే అర్థమైంది అంటాలే అంటే మీకు కావాల్సింది అదే మీరందరూ కూడా హిందువులు చంపాలనుకుంటున్నారు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు ఇంకా అట్లే కదా అనుకోవాల్సిందే సరే ఇక విషయానికి వస్తే అక్కడ ఎవరైతే చనిపోయింటారో వాళ్ళ భార్యలు మా భర్తలను ఎలాగో చంపేశారో మమ్మల్ని కూడా చంపండి అని చెప్పేసి ప్రాధేయపడతా ఉంటే ఆ తీవ్రవాదులు ఏం చేశారు తెలుసా పోయి మీ మోడీకి చెప్పుకోపోండి అని చెప్పి అదొక ఎటకారం చేశారు పోయి చెప్పుకోపోండి మీ మోడీకి ఏం చేస్తాడు అని చెప్పి అంటే అంత బలుపు అనమాట దీంతో మోడీ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకునేది మీకు అందరికి కూడా తెలిసిందే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దేశంలో ఈ తీవ్రవాద దాడులు అనేవి చాలా అంటే చాలా తక్కువ అవునా కాదా ఇప్పుడు టూరిస్టుల మీద అది కూడా సామాన్య ప్రజల మీద అందులోనూ హిందువులను ప్రత్యేకంగా టార్గెట్ చేసి చంపినారు ఇక ఊరికి వదిలిపెడితే మామూలుగా ఉంటుందా రెచ్చిపోరా ఈది కుక్కలు కాదు ఊర కుక్కలు కాదు అంతకంటే దారుణమైన వాళ్ళు సరే వాళ్ళు కొట్టిన దెబ్బకు 100 రెట్లు దెబ్బ కొట్టాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం నిర్ణయించింది ఈసారి కొట్టే దెబ్బ పాకిస్తాన్ ఉన్నంత కాలం వాళ్ళకు గుర్తుండిపోయేలా చేయాలని చెప్పేసి ప్రధాని మోడీ గారు ఒక నిశ్చితాభిప్రాయానికి అయితే వచ్చారు అందుకే పాకిస్తాన్ పైన దాడి చేసే విషయంలో అన్ని రకాల ఆలోచనలు చేస్తున్నారు ఈ క్రమంలో ముందు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు అంతేకాకుండా ఇజ్రాయెల్ నుంచి అమెరికా నుంచి ద బెస్ట్ వెపన్స్ ఇప్పటికిప్పుడు భారత్కు తీసుకొస్తున్నారు ఈ క్రమంలోనే ఇజ్రాయెల్కు చెందినటువంటి మిలిటరీ వాహనాలు భారత్కి అయితే చేరుకున్నాయి ఇజ్రాయెల్ ఈ హమాస్ తీవ్రవాదులను మట్టి కరిపించడానికి ఉపయోగించినటువంటి ఆయుధాలను అదేవిధంగా టెక్నాలజీను మందుగుండును లాజిస్టిక్స్ ను తీసుకొని ఇజ్రాయెల్కు చెందినటువంటి 2 అతిపెద్ద మిలిటరీ యుద్ధ విమానాలు గుజరాత్ ఎయిర్ బేస్ కి అయితే చేరుకున్నాయంట ఇకపోతే అమెరికా
ఆఫ్ఘనిస్తాన్లో ఉపయోగించినటువంటి ఈ టాక్టిక్స్ను, అలాగే అక్కడ ఈ ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదులపైన పోరాటం చేయడానికి ఉపయోగించినటువంటి అత్యాధునికమైనటువంటి ఆయుధాలను, ఆయుధ వ్యవస్థలను, రాడార్ సిస్టమ్స్ను, అసాల్ట్ రైఫిల్స్ను, మందుగుండు, ఆర్టిలరీ సెల్స్ను తీసుకొని అమెరికా యుద్ధ విమానం కాసేపటి క్రితమే జైపూర్లో ల్యాండ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లో కాకలు తిన్నటువంటి ఇజ్రాయెల్, అమెరికా ఈ ఆర్మీ ఎక్స్పర్ట్స్ను కూడా భారత్కి రప్పిస్తా ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇజ్రాయెల్ నుంచి ఐరన్ డోమ్ వ్యవస్థను ఇప్పటికిప్పుడు కొనుగోలు చేస్తా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే రేపు మనం పాకిస్తాన్ పైన దాడులు ప్రారంభించిన తర్వాత పాకిస్తాను ప్రతి దాడి చేసిన మన దేశానికి నష్టం వాటిల్లకుండా మోడీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు అయితే చేపడుతుంది. మొత్తం ఏదైతే ఈసారి పాకిస్తాన్కు మాత్రం మోత మోగిపోయేది ఖాయంగా కనపడుతుంది. అందుకే పాకిస్తాన్ ప్రధాని ఈ షహబాజ్ షరీఫ్ గారు హుటాహుటిన టర్కీ పర్యటనకు పోయినాడు. ఎందుకంటే అది ఇలా పాకిస్తాన్కి మిత్ర దేశము, పైగా ఏంటంటే అది కూడా తీవ్రవాద మద్దతు దేశం అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళ సపోర్ట్ కోరేదానికి ఈయన గారు ఆడిపోయినారు. ఇద్దరు కలిసి కట్టకట్టుకొచ్చి మనది ఏం బిక్కుతారో మనం కూడా చూద్దాం. మొత్తానికి పాకిస్తాన్ ఆర్మీ తమ దేశంలో అయితే హై అలర్ట్ ప్రకటించింది. ఇక్కడ మాత్రం ఒకటి కన్ఫామ్ గా ఆలోచించండి, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇక్కడికి వచ్చినాయి, అదేవిధంగా అమెరికా యుద్ధ విమానాలు ఇక్కడికి వచ్చినాయి అని అంటే ఏది నేను ఇందాక చెప్పినట్టు ఈ ఆయుధ సామాగ్రిని తీసుకొని ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత పెద్ద ప్లాన్ వేస్తూ ఉంటుందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నాకు తెలిసినంత వరకు పాకిస్తాన్ అయితే రాతి యుగానికి పంపించాలి. అసలు ఈ జనరేషన్లో వాళ్ళు ఉండకూడదు. అంటే ఈ జనరేషన్లో ఇప్పుడు కూడా లేరులే, కానీ అది వేరే విషయం. అంటే ఇప్పుడు అడుగుతేదానికి బొచ్చేనే ఉన్నది, మళ్ళీ బొచ్చు కూడా ఉండదు, అది కూడా లేకుండా పోవాలి. ఏం చేస్తారో చూద్దాం. మరి ఆ రోజు కోసం, ఆ క్షణం కోసం ఎదురు చూద్దాం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.